హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే ఈ మురుడేశ్వర్ ఆలయం వెనక ఉన్న నిజమైన పురాణ కథ చాలా మందికి తెలియదు. సముద్రం మధ్యలో 123 అడుగుల భారీ శివ విగ్రహం ఎలా ఏర్పడింది, అలాగే రావణాసురుడు, శివుడు మరియు గణేశుడు మధ్య జరిగిన ఆ సంఘటన ఏమిటి, ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోను చూడండి. అలాగే ఆకాశాన్ని తాకే రాజగోపురం, ఇది భారతదేశంలోని అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయం వచ్చేసరికి మనకి కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉంది. మనకి బెంగళూరు నుంచి మురుడేశ్వర్ టెంపుల్ అయితే మనకి 490 నుంచి 500 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ వస్తుంది. అలాగే బెంగళూరు నుంచి మురుడేశ్వర్ పోయేదానికి వయా తుముకూరు, చిత్రదుర్గ, హవేరి, హోనావూర్, అలానే మురుడేశ్వర్ అయితే వస్తుంది. మనకి మురుడేశ్వర్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఉంటుంది. 1 గంట నుంచి 3 గంటల వరకు అయితే బ్రేక్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 3 గంటల నుంచి 8:30 వరకు అయితే నైట్ 8:30 వరకు మనకి ఓపెన్ అయితే ఉంటుంది. పురాణ కథల ప్రకారం రావణాసురుడు పరమశివుణ్ణి చాలా సంవత్సరాలు తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు రావణాసురుడికి చాలా శక్తివంతమైన ఆత్మలింగాన్ని అయితే వరంగా ఇచ్చాడు. ఆ వరాన్ని ఇస్తూనే ఒక షరత్ అయితే పెట్టాడు పరమశివుడు. ఈ లింగాన్ని ఎక్కడైనా గాని నేలపైన పెడితే అది అక్కడే స్థిరపడిపోతుందని చెప్పి ఆ షరతు అయితే పెట్టాడు. రావణాసుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్తే అతను అజేయుడు అవుతాడని చెప్పి తెలిసి దేవతలందరూ భయపడ్డారు. దేవతలందరూ విఘ్నేశ్వరుడు దగ్గరికి వెళ్లి మొరబెట్టుకోగా రావణాసురుడు సాయంత్రం సమయంలో పూజ చేయాల్సి రావడంతో అక్కడున్న బాలుని అయితే పిలిచి రావణ బ్రహ్మ ఆ లింగాన్ని కొద్దిసేపు పట్టుకోవాలని, ఎక్కడ కింద పెట్టకుండా కొంచెం పట్టుకోమని చెప్పి అయితే చెప్పాడు. గణేశుడు అయితే 3 సార్లు రావణాసుడిని పిలిచి తర్వాత వెంటనే ఆ లింగాన్ని నేలపైన అయితే పెట్టేశాడు. ఆ సమయంలో రావణాసుడు తిరిగి వచ్చి ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని మళ్ళీ ఎత్తలేకపోయాడు. ఆ సమయంలో ఆ లింగం ముక్కలయ్యి భారతదేశంలో కొన్ని పవిత్ర ప్రదేశాల్లో అయితే పడిపోయాయి. ఆ పవిత్ర ప్రదేశాలలో ఒక ప్రదేశం అయితే ఈ మురుడేశ్వర ఆలయం. ఈ మురుడేశ్వర ఆలయం అరేబియా సముద్రం పక్కన ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. అంతేకాకుండా ఇది చాలా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం ఇది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజగోపురం చాలా ప్రత్యేకం. ఇక్కడ 249 అడుగులు అయితే ఉంటుంది. 18 అంతస్తులు పొడవు అయితే ఉంటుంది. లోపల లిఫ్ట్ సౌకర్యం కూడా కలదు. దీనికి లిఫ్ట్ ఎక్కాలంటే 20 రూపాయలు ఛార్జ్ ఒక మనిషికి తీసుకుంటారు. అంతేకాకుండా ఈ రాజగోపురం 18 అంతస్తులు ఎక్కిన తర్వాత వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సముద్రం వ్యూ, అలానే గుడికి సంబంధించి బాగా క్లారిటీగా మొత్తం నీట్ గా భలే అందంగా అయితే కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ ఉన్న శివుడి విగ్రహం అయితే సుమారు 123 అడుగులు ఎత్తు అయితే కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివుడి విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనం చూడగలిగే ప్రధాన ఆకర్షణలు అయితే భారీ శివ విగ్రహం అయితే ఉంటుంది. రాజగోపురం వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలానే సముద్ర తీరంలోని ఆలయ దృశ్యం, సముద్రం పక్కనే ఉంటుంది. అరేబియా సముద్రం ఆలయం పక్కనే. వ్యూ పాయింట్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. నేనైతే 3 రోజుల ముందర మన ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యింది. కర్ణాటక ట్రిప్ 7 రోజులు అయితే ట్రిప్ ఇది. నేను కరెక్ట్ గా మన తిరుపతి నుంచి అయితే స్టార్ట్ చేశాము. అప్పలాయగుంట కాడి నుంచి స్టార్ట్ చేశాను. అప్పలాయగుంట, నెక్స్ట్ కాణిపాకం, అక్కడి నుంచి డైరెక్ట్ గోకర్ణ అయితే వచ్చేసాను. గోకర్ణలో చూసుకున్న తర్వాత గోకర్ణ బీచ్, టెంపుల్ 2 చూసుకున్న తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇడుగుంజి గణపతి టెంపుల్, నెక్స్ట్ మురుడేశ్వర్ అయితే వచ్చాను. ఇక్కడి నుంచి అయితే మనం నెక్స్ట్ పోవాల్సిన ప్రదేశం వచ్చి మూగాంబిక నుంచి శంకర నారాయణ గుడి అయితే ఉంది మధ్యదారిలో. దాన్ని చూసుకున్న తర్వాత డైరెక్ట్ ఉడిపి శ్రీకృష్ణుడిని చూసుకున్న తర్వాత అక్కడి నుంచి శృంగేరి అయితే వెళ్ళి అక్కడ నైట్ హాల్ట్ అయితే ఉండి, శృంగేరిలో శంకరాచార్య స్టాచ్యూ అయితే ఉంటుంది. ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఉదయాన్నే అక్కడి నుంచి శృంగేరి టు హలిబీడు నుంచి ధర్మస్థల టు కుక్కి సుబ్రహ్మణ్యం అయితే వచ్చాము. కుక్కి సుబ్రహ్మణ్యంలో నైట్ హాల్ట్ అయితే ఉంటాము. కుక్కి సుబ్రహ్మణ్యం అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ మైసూర్ అయితే బయలుదేరేస్తాం. డైరెక్ట్ మైసూర్ వచ్చిన తర్వాత చాముండి హిల్స్, అలానే మైసూర్ ప్యాలెస్, రంగనాథ స్వామి టెంపుల్, శ్రీరంగపట్నం, అలానే కార్ మ్యూజియం అని చెప్పి పనాయ కార్ మ్యూజియం అని మనకి శ్రీరంగపట్నం పోయే రూట్ లోనే వస్తుంది. అది కూడా చూసుకొని అయితే మనం అక్కడి నుంచి అయితే నైట్ హాల్ట్ అక్కడే ఉండేసి మరుసటి రోజు ఊటీకి అయితే బయలుదేరుతాం. ఊటీలో మనం చూడడానికి చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి. వాటిల్లో గార్డెన్స్ ఉన్నాయి, బొటానికల్ గార్డెన్స్ అని, అట్లానే కర్ణాటక గార్డెన్స్, అలానే టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా ఉన్నాయండి ప్రదేశాలు. మనం ఊటీకి పోయినప్పుడు అక్కడ ఉన్న ప్రదేశాలు ఒకదానికి దాదాపు ఒక 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ వేరియేషన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరు సమ్మర్ క్యాంప్ వెళ్ళినప్పుడు పిల్లలతో చాలా ఎంజాయ్ అయితే చేస్తారండి. అలానే మీరు కర్ణాటక టూర్ వచ్చినప్పుడు ధర్మస్థల ఆ విధంగా ఎప్పుడైనా ఈ రూట్ లో వస్తే మాత్రం ఖచ్చితంగా మురుడేశ్వర ఆలయాన్ని అయితే దర్శించండి. చాలా అద్భుతంగా అయితే ఉంది. నేను చాలా వరకు శివయ్య
భలే దర్శనం అయితే అయిందండి. అలానే అద్భుతమైన వ్యూ పాయింట్స్, అలానే సముద్రం పక్కనే సముద్రం అండి. చుట్టూ 3 దిక్కులు సముద్రము, మధ్యలో గుడి, ఎన్నో ప్రకృతి అందాలు, పురాణ చరిత్ర, అలానే భక్తి పరమార్థం ఈ 3 కలిసిన పవిత్ర ప్రదేశమే ఈ మురుడేశ్వర్. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారా? వెళ్ళి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్ లో చెప్పండి.